ఓ సాయంత్రం అడవిలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. వాటి ముందు సింహం రచ్చబండ మీదకొచ్చి దర్జా ఒలగబోస్తూ, మిత్రులారా, నేనెంత బలశాలినో మీ అందరికీ తెలుసు. నా వల్లనే వేటగాళ్ల బెడద లేకుండా హాయిగా జీవించగలుగుతున్నారు అంటూ జూలు విదిల్చింది. వెంటనే పక్కనే కూర్చున్న నక్క, చిత్తం మహారాజా, కానీ జిత్తులకు యుక్తులకు నాకెవ్వరూ సాటిరారు అని ధీమాగా చెప్పింది. అది విన్న కుక్క, విశ్వాసానికి మారుపేరైన మా జాతి మీకన్నా ఎంతో గొప్పది అని గట్టిగా మరవసాగింది. అంతలో లేళ్ళు కుందేళ్ళు అందంలోనూ పరుగులోనూ మాకెవ్వరూ సాటిరారు అని అంటూ చిందులు వేయసాగాయి. వాటి బడాయి చూసిన నెమళ్ళు, సృష్టిలో మా అంత అందమైన ప్రాణి లేనే లేదు అంటూ పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. పలుకులకు మాత్రం మా చిలక జాతికే సొంతం అని చిలకమ్మ బడాయిపోయింది. ఇలా అక్కడున్న అన్నీ తమ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఒక చిన్న చలిచీమ, మహారాజా, నన్ను ఒక్క మాట చెప్పమంటారా అని వినయంగా అడిగింది. నలుసంత లేని నీలో చెప్పేంతకేముంది అని సింహం ఎగతాళిగా నవ్వింది. మహారాజా, శ్రమ, పొదుపు, ఐకమత్యం విషయంలో మనిషి అల్పప్రాణులైన మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాడు. కానీ ఆ ఘనత మాది అని చెప్పట్లేదు. ఎందుకంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చిన దైవానిదే ఆ గొప్ప. అందుకే మనం అనవసరంగా గర్వము అహంకారము ప్రదర్శించకుండా సమభావంతో కలసిమెలసి జీవిస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను అని వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న జీవులన్నీ తమ అవివేకానికి సిగ్గుపడ్డాయి. చీమ చెప్పింది చాలా పెద్ద మాట, అది చాలా అర్థవంతమైన మాటలు అని వాటికి అర్థమయ్యాయి. అప్పటి నుంచి ప్రగల్భాలు మానేసి కలివిడిగా బతకటం నేర్చుకున్నాయి. థ్యాంక్ యూ.